మాట్లాడకూడదా? సో ప్రజల్ని, కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి, పోలీసులకి హెచ్చరిస్తున్నాం. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత? ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి. మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు, జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరూ కూడా చూసింటారు, వారందరినీ కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు తప్పు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా న్యాయం చేయలేక, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేక ఈ కూటమి ప్రభుత్వం అమ్మా దబర్లక్క సారీ బా నేను అవతల పార్టీలో నాయకుడిని అనుకుంటున్నాను, మర్చిపోతున్నా. నేను వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలని మర్చిపోతున్నాను. దబర్లక్కన్నా ఈక్వల్ చేసేసుకోండి. రోజక్క నేను చెప్పేది నువ్వేందో లా అండ్ ఆర్డరు సరిగా లేదని, ఈ ప్రభుత్వము అరాచక ప్రభుత్వం అని అన్నని మళ్ళీ ఇరికిచ్చేసావు నీకు తెలియకుండానే. ఇప్పుడు ప్రజలేం ఆలోచిస్తున్నారంటే, అన్న పదవిలోకి వచ్చింది 2019. అన్న వాళ్ళ చిన్నాయన్ని వేసింది కరెక్ట్గా అన్న వచ్చే ఒక 5-6 నెలల ముందే వేసారు. అర్థమైందా? 2019 మార్చి 15వ తారీఖున వివేకానంద గారిని ఎత్తేసారు, లేపేసినారు గొడ్డలతో నరికి అన్న. తర్వాత వచ్చాడు 2019లో, 2020లో ఉన్నాడు, 2021లో ఉన్నాడు, 2022లో ఉన్నాడు, 2023లో ఉన్నాడు, 2024 వరకు గవర్నమెంట్లో ఉన్నాడు. అన్న గవర్నమెంట్లో ఉన్నాడు. బాగా ఆలోచించు దబర్లక్క అండ్ కో బ్యాచ్, మీ వల్లే అన్న యొక్క జీవితం చాలా సంకనాకి పోయిందని, మీ వల్లే సర్వనాశనం అయిపోయిందని అందరికీ తెలుసు ప్రజానికానికి. మళ్ళీ ఇప్పుడు కూడా నాకు ఇచ్చేసావు నువ్వు. దాని గురించే చెప్తాను, నాకైతే మనసు బాధ అయిపోతుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, సొంత చిన్నాయిని చంపేసిన దాని గురించి ఎవరైనా మామూలుగా సొంత చిన్నాయనంగా ఎవరైనా జరిగితే కేసు పెట్టి కేసు తేలేదాకా ఒప్పుకోరు. సొంత చిన్నాయిని చంపేస్తే అన్నే నాయకత్వంలో ఉండి, మనమే నాయకురాలుగా ఉండి దాన్ని తేల్చలేదని నా ముఖం మీద ఉంచుతున్నారు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. అన్నకు ఫోన్ చేద్దామని ఫోన్ కలవట్లే, ఈ సర్వర్లు బిజీ వస్తుండే, ఆ సిగ్నల్ అందట్లే. నీకు ఫోన్ చేద్దామంటే నువ్వు చెన్నైలో ఉంటావో, లేకపోతే దుబాయ్లో ఉంటావో, అమెరికాలో ఉంటావో తెలియదు అయిపోయా. మన కార్యకర్తలు చూస్తేనా ఓడు అమ్మడి వాళ్ళైతే గంట అరగంట అంటాడు. ఓడు చూస్తే దిగుల మాదిరి ఓ డ్యాన్స్ ఓడిది. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యాన్స్లో దిగిపోయిండే. నేను ఎవరితో మొత్తుకుని చచ్చేది ఇది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనము మైకుల ముందర నిల్చుకుంటే మన అందం చూడు, నా రాజ్యం చూడు అన్నట్టుగా మాట్లాడకూడదు. మన బొక్కల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో వెతుక్కోవాలా. కోతిరెప్పలదానా పెద్దదానమైనా నాకు అక్కవైనా తిట్టేస్తుంది, నాకు కడుపు మండిపోతుంది. మా ఆయన జగన్ నిరికిచ్చామని గబ్బుగొద్దులదానా. నువ్వు మాట్లాడేటప్పుడు సునాయాసంగా నీట్గా మన అన్న ఇరుక్కోకుండా మాట్లాడాలి. ఇప్పుడు చూడు అనవసరంగా అన్న నిరికేటవాడు. ఇప్పుడు ఆయన మొదలే మైకుల ముందు మాట్లాడేటప్పుడు తప్ప అన్నాడు అంతే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పగలుగుతాను నేను పాపం? నీకు తెలుసా? అది మనందరికి తెలిసిన సీక్రెట్. అది దాన్ని బయట పెడతారేంటి? కొద్దిగా బుద్ధున్న బలినిక. నువ్వు నెక్స్ట్ నాకు ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతా. మనం బయట వద్దు, ఇవన్నీ బయట తెలిసిపోతున్నాయి. అర్థమైందా? నైటు 1 గంట పైన 3 గంటల లోపు నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఇది ఎవరు షబ్బాకు బయట ఒకవేళ వాళ్ళు ప్రెస్ వాళ్ళు వచ్చినా కూడా అది 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 వేరే విషయంలో మాట్లాడాలని నేను చెప్పాలా. అర్థమైందా? నేను చేస్తాను మళ్ళీ.